ముందు సిస్టాన్ని తెలుసుకుంటే సరిపోద్ది. ఏంటి ఈ యుద్ధాలు? ఎందుకు ఈ ఎకనామిక్స్? ఎకనామిక్స్ లేకుండా చాలా చేయొచ్చమ్మా. ఓకే. అంటే ఎకనామిక్సే వరల్డ్ కాదు. వితౌట్ ఎకనామిక్స్ కూడా బతికేయొచ్చు. క్యాపిటలిజం వర్సెస్ హ్యూమనిజంలో హ్మ్. ఒకటను నీ పక్కన ఒక యాక్సిడెంట్ జరిగి ఎవరైనా పడి ఉన్నారనుకో, నువ్వు ఇక్కడికి నా ప్రోగ్రామ్ ఉంటది కాబట్టి నువ్వు నేను ఇక్కడికి హరీ రావాల్సొస్తది. బరీగా రావాల్సొస్తుంది. అక్కడ షూరా? రెస్పాండ్ అవ్వలేం. అది హ్యూమనిజంలో ఉండదమ్మా. అవును. హ్యూమనిజం అనే కాన్సెప్ట్ ఎలా ఉంటదంటే, ఇక్కడ వర్క్ అనేది నీ ముందు ఏ అబ్‌స్ట్రక్షన్ లేనప్పుడు మాత్రమే నువ్వు ఇక్కడికి రా. హ్మ్. నీ ముందు ఒక యాక్సిడెంట్ జరిగిందనుకో, ఫస్ట్ ఆ వర్క్ నీకు చూసుకుంటారు. అది చేస్తే 10 టైమ్స్ ఇన్సెంటివ్స్ ఇస్తా అంటే ఏది చేస్తావమ్మా? గ్యారంటీగా అదే చూసుకుంటారు. 10 టైమ్స్ ఇస్తాను ఇన్సెంటివ్. ఎందుకంటే హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి. యెస్. హ్యూమనిజం అది చెప్తదమ్మా. అవును. క్యాపిటలిజం ఏం చెప్తదంటే, టైంకి రాకపోతే నీ సాలరీ నీకు కట్ సాలరీ చేస్తది. కట్ అయిపోతది. ఈ డిఫరెన్స్ ఉంటదమ్మా. చాలా ఓకే. హ్యాపీగా బతకొచ్చు. మనుషుల్ని హ్యాపీగా బతికించడమే నా కాన్సెప్ట్ అమ్మా.